నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా. భారత క్రికెట్ చరిత్రలో ఈ జనవరి 11 ఓ స్పెషల్ డేగా నిలిచిపోతుంది. వడోదరలోని కొత్తగా నిర్మించిన కోటాంబి స్టేడియం తన మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని బరోడా క్రికెట్ అసోసియేషన్ టీమిండియా వెటరన్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అద్భుతమైన రీతిలో సన్మానించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా స్టేడియంలో ప్లేయర్లను బొకేలిచ్చి లేదా శాలువాలు కప్పి సన్మానించడం చూస్తూ ఉంటాం. కానీ వడోదరలో మాత్రం అందుకు భిన్నంగా చాలా క్రియేటివ్గా ప్లాన్ చేశారు. మైదానంలో ఒక ప్రత్యేకమైన బీరువా వంటి సెటప్ ఏర్పాటు చేశారు. ఆ క్లోసెట్ తలుపుల మీద రోహిత్, విరాట్ భారీ ఫోటోలున్నాయి. సడన్ గా ఆ తలుపులు తెరుచుకోగానే లోపల నుంచి రోహిత్, విరాట్ నవ్వుతూ బయటకొచ్చారు. ఈ క్లోజెట్ రివీల్ చూసి స్టేడియంలోని అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. బయటకు వచ్చిన రోహిత్, విరాట్ తమ భారీ చిత్రాలపై ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఆ కొత్త స్టేడియానికి శాశ్వత గుర్తింపును అందించారు. భారత క్రికెట్కు వారు చేసిన అసమానమైన సేవలకు కృతజ్ఞతగా బరోడా క్రికెట్ అసోసియేషన్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సౌత్ ఆఫ్రికా గడ్డపై 2-1తో సిరీస్ గెలిచి వచ్చిన ఉత్సాహంలో ఉన్న రోకో జోడీ సొంత గడ్డపై మళ్లీ బరిలోకి దిగటం చూసి అభిమానులు పరవశించిపోయారు. రోహిత్ తనదైన శైలిలో మెరుపు ఆరంభాన్నివ్వగా, కోహ్లీ నెంబర్ 3లో బ్యాటింగ్కు వచ్చినప్పుడు వడోదరలో వినిపించిన అరుపులు స్టేడియాన్ని షేక్ చేశాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.